యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా క్రీస్తు యొక్క మరణాన్ని స్మరిస్తూ మన కొరకు ఆయన చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, క్రీస్తు మన ఎడల చూపిన ప్రేమను బట్టి హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధించడానికి మరి ప్రత్యేకమైన కూడిక ఈరోజు ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుండి 50వ వచనం వరకు చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచియున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాని పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాల్లో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండిడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. చాలండి, అందరం తలలు వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము మేమందరము నీ పాద సన్నిధికి చేరి నీ మరణాన్ని గురించి మరొకసారి స్మరించడానికి, మా పట్ల నీవు చూపిన కృపకై, ప్రేమకై, నీ త్యాగమునకై స్తుతి చెల్లిస్తూ ఈరోజు నాయన నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన భాగ్యం కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని విషయాలు ధ్యానం చేయబోచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మరొకసారి మా హృదయాలను నీ తట్టు త్రిప్పుమని, నీ దాసుని బలముగా అభిషేకించి నీ మహిమార్థమై వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక స్త్రీ ఉంది, ఆమె అనేక ఇండ్లలో పని చేస్తూ ఉండేది. ఒకరోజు ఒక ఇంట్లో పని చేయడానికని వెళ్ళింది. ఆమెతో పాటు ఆమె కుమార్తె, 10 సంవత్సరాల వయసున్న కుమార్తె, అమ్మ నీతో పాటు నేను కూడా పనికి వస్తాను అని చెప్పి ఆమెతో పాటు ఒక ఇంటికి పని కోసం అని వెళ్ళారు. ఆ ఇంట్లో కొంత పని వదిలిపెట్టేసి పక్కింట్లో వాళ్ళకి అర్జెంట్ ఉందంటే, తల్లి పక్కింటికి వెళ్తున్నానమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండి నీకు చేతనైన చిన్న చిన్న పనులు చేసి పెట్టు, ఆ లోపు నేను మళ్ళీ వస్తాను, ఆ పక్కింట్లో పని ముగించుకొని నీ దగ్గరకు వస్తాను, ఆ లోపు ఇక్కడే ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఉంటే వాటిని తుడిచి నీట్గా సర్దిపెట్టు అని అన్నదట. ఆ తల్లి పక్కింట్లోకి వెళ్ళగానే ఈ అమ్మాయి తల్లికి సహాయం చేయాలి అన్న ఉద్దేశం చేత ఆ ఇంట్లో తుడిచే పని పెట్టుకుంది. కిచెన్ తుడుస్తూ ఉంది, కిచెన్ ప్లాట్ఫామ్ తుడుస్తూ ఉంది. అవన్నీ తుడుస్తూ ఉంటే ఆ కిచెన్లో ఒక గాజు పదార్థము, దాంట్లో నూనె బాటిల్ ఉంది. ఒక గాజు బాటిల్లో నూనె పోయబడి ఉంది. అది ఆ కిచెన్ టేబుల్ మీద పెట్టబడి ఉంది. ఆ అమ్మాయి ఏం చేయాలనుకుందంటే, ఆ గాజు పదార్థాన్ని, ఆయిల్ ఉన్న ఆ పాత్రని తీసి సెల్ఫ్లో పెట్టేసి ఆ టేబుల్ అంతా క్లీన్ చేయాలనుకుంది. ఆ గాజు జార్ని తీసి పైన పెట్టే లోపు అది చేతులను జారిపోయి కింద పడి పగిలిపోయింది. అది కింద పడి పగిలిపోయేసరికి దాంట్లో ఉన్న నూనె అంతా కూడా ఫ్లోర్ మీద చిమ్మేసింది. గాజు పదార్థం కాబట్టి పగిలిపోయి ముక్కలు ముక్కలు అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆ అమ్మాయి 10 సంవత్సరాల వయసు ఉండొచ్చేమో. ఆ పరిస్థితిని అంతా చూసి ఒక్కసారి షాక్ అయిపోయి ఏమి చేయాలో అర్థం కాక గట్టిగా ఏడవడం మొదలుపెట్టేసింది. ఇంటి యజమానులు వస్తే ఏమనుకుంటారో, ఇంత నష్టాన్ని చేకూర్చాను, ఇప్పుడు మా మమ్మీ వస్తుంది, ఆమె ఏమనుకుంటుందో, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో ఆమెకి ఏమీ అర్థం కాక ఉట్టి ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో గట్టిగా ఏడుస్తుందట. ఏడుస్తూ ఉండగా అంతలోనే వాళ్ళ తల్లి వచ్చేసింది. ఏంటమ్మా ఏం జరిగింది అని అంటే, అమ్మాయి ఇలా జరిగిందంతా చూసింది ఆ తల్లి. సరే ఏం చేయాలి, సాయంకాలము ఆ ఇంటి యజమానులు వచ్చే లోపు మరి ఈ యొక్క సమస్యని పరిష్కరించాలి అని అనుకొని ఆ తల్లి వెంటనే అక్కడ చీపురు తీసుకొని ఫస్ట్ ఆ సీసం పెంకులన్నీ కుచ్చుకోకుండా వాటన్నిటిని ఊడ్చి చెత్తలో పడేసింది. అంత ఈజీ కాదు, ఫ్లోర్ అంతా ఆయిల్ పడిపోయి ఉంటే దాని మీద నడవడం కూడా కష్టమైన పనే. మరి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అయినా చాలా ఓర్పు చేసుకొని వాటన్నిటినీ చెదిరిపోయి పడిపోయి ఉన్న గాజు పదార్థాలన్నిటిని కూడా సమకూర్చి చెత్తలో పడేసింది. ఫ్లోర్ అంతా నూనె అయిపోయింది. దాన్ని శుభ్రపరచాలి. ఇప్పుడు ఏం చేయాలి?
అంటే వెంటనే బయటికి వెళ్ళి ఒక సర్ఫ్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చింది. సర్ఫ్ ప్యాకెట్ వేసేసి మొత్తం క్లీన్ చేయాలని ప్రయత్నం చేసింది. అయితే ఆ రోజుల్లో వాటర్ కరువు. ఇప్పుడు హైదరాబాదులో వాటర్ కరువు అయిపోతుంది, బోర్లు ఎండిపోతున్నాయి, నీళ్ళ కరువు ఏర్పడే పరిస్థితి వస్తుంది. ఆ రోజుల్లో నీళ్ళ కరువు, ఆ ఇంట్లో నీళ్లు కూడా లేవు. మరి ఇప్పుడు ఆ గదిని శుభ్రపరచాలంటే కనీసం 4-5 బకెట్ల నీళ్లు కావాలి. దూరంలో ఎక్కడో మున్సిపల్ నల్లలు వస్తున్నాయంటే ఆమె వెంటనే బిందె తీసుకొని వెళ్ళి నీళ్లు 5 బిందెలు మోసుకొని వచ్చి ఆ పడిపోయిన నూనెనంతటిని కూడా చాలా శుభ్రంగా తుడిచి సర్ఫ్ వేసి కడిగి ఎన్నో గంటలు వ్యవధి పట్టింది. సరే, అంతా తుడిచేసింది, బాగానే ఉంది. మరి ఆ జార్ ఏది, జార్లో ఉన్న నూనె ఏది అని ఇంటి యజమానులు అడిగి మళ్ళీ తిడతారేమో, ఎందుకు మీ అమ్మాయికి ఆ పని చెప్పావా అని మరలా ఆమెను తిడతారేమో అనుకొని ఆమె ఏం చేసిందంటే మార్కెట్లోకి వెళ్ళి అలాంటి జారే ఒకటి కొనుక్కొచ్చి దాంట్లో లీటర్ నూనె ఉంటే ఆ నూనెను కూడా కొనుక్కొచ్చి మళ్ళీ యథావిధిగా ఆ జార్ అక్కడ పెట్టేసి ఆ ఇంటి ఓనర్స్ వచ్చేసరికి శుభ్రం చేసి పెట్టేశారు. దీనికి ఇంచుమించు హాఫ్ డే పట్టింది, ఎంతో డబ్బు ఖర్చు అయింది, ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. అన్నీ చేసి మొత్తానికి జరిగిన ఆ నష్టాన్ని పూర్తి చేసి సమాధానపరిచి సాయంకాలం యజమానులు వచ్చేసరికి ఎక్కడ ఉండాల్సింది అక్కడ పెట్టేసి ప్రశాంతంగా ఉన్నారట. గుడ్ ఫ్రైడే అంటే ఇదే మెసేజ్. ఆ పాప చేసిన ఒక్కటే చిన్న పని, చేతుల్లో నుండి ఒక గాజు పదార్థం జారి కింద పడింది. ఒక చిన్న తప్పే, కానీ దాన్ని సరిచేయడానికి తల్లి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. ఆదాము అవ్వ చేసిన ఒక చిన్న పొరపాటే అనిపించవచ్చు, చెయ్యకూడదు అన్న పనిని చేశారంతే. బాటిల్ పగిలిపోయినంత పని అయిపోయింది. భూమి మీదికి పాపము, శాపం ప్రవేశించింది. ప్రజలందరూ కూడా పాపపు స్వభావంతోనే నిండిపోయి దేవునికి దూరమైన స్థితికి దిగజారిపోయారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మానవుని రిపేర్ చేయడానికి దేవుడు చేసిన అద్భుతమైన ప్రణాళిక పనే క్రీస్తు శిలువ త్యాగం. నష్టాన్నంతా పూడు చేసి సమాధానాన్ని ఇచ్చి కోల్పోయిన స్థితిలో నుండి మానవుని తిరిగి మరలా పైకి లేవనెత్తి ఒక శ్రేష్టమైన స్థితిలోనికి మానవుని తీసుకుని వచ్చే ఆ అద్భుతమైన సంఘటననే గుడ్ ఫ్రైడే. సరే, ఇక్కడ గమనించండి, ఇక అంశంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం ఇంత మునుపు మూలవాక్యంగా చదువుకున్నాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్ముకొని ఉండెను. దయచేసి గమనించండి, యేసు ప్రభువుని పస్కా పండుగ దినమున ఉదయము 9 గంటలకు ఆయనను సిలువ వేశారు. టైమింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువుని యూదుల పస్కా పండుగ దినమున ఉదయము 9 గంటలకు ఆయనని సిలువ వేశారు. మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్ముకొని ఉంది. సిలువ వేయబడిన వ్యక్తి ఎవరు అంటే తండ్రి అయిన దేవుని ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఇంకొక పదంలో చూస్తే జ్యేష్ఠ కుమారుడు అని కూడా రాయబడి ఉంది. యూనిక్ సన్, తండ్రి అయిన దేవునికున్న ఏకైక ప్రత్యేకమైన కుమారుడు ఆ రోజు బలి అయ్యాడు. యేసు ప్రభువును గురించి ఎన్నో బిరుదులు ఇవ్వబడ్డాయి. ఆది సంభూతుడు అంటే జ్యేష్ఠుడు, మొదట పుట్టినవాడు అని అర్థము. 3 పదాలు జ్ఞాపకం పెట్టుకోండి. చీకటి ఆ దినము కమ్ముకొని ఉంది. ఎన్ని గంటలు? మధ్యాహ్నం 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్ముకొని ఉంది. ఎన్ని గంటలు చీకటి? 3 గంటలు చీకటి. అది ఏ రోజు? యూదుల పస్కా పండుగ రోజు. ఏం జరిగింది? తండ్రి అయిన దేవుని జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు అంటే దానికి రెఫరెన్స్ కావాలనుకుంటే రోమా పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. చాలండి. అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఇప్పుడు మనం అందరము దేవునికి కుమారులముగా, కుమార్తెలంగా స్వీకరించబడ్డాం. మనము ఎంతమంది దేవుని పిల్లలమని పిలువబడినా మనందరిలో పెద్ద అన్నగా, జ్యేష్ఠుడుగా ఎవరున్నారు?
యేసు ప్రభు. మనమందరము దత్తపుత్రులము, స్వీకృత పుత్రులము. మనమందరము కూడా దేవుని చేత దత్తత తీసుకొని పోబడిన పిల్లలము. కానీ తండ్రి అయిన దేవునికి ఉన్న ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు యేసు ప్రభు. ఇప్పుడు 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి చీకటి, ఎన్ని గంటలు? 3 గంటలు. రెండవది ఆ రోజు పస్కా పండుగ. మూడవది తండ్రి అయిన దేవుని ఏకైక జ్యేష్ఠ కుమారుడు బలి అగుట. ఈ 3 సందర్భాలను గుర్తుపెట్టుకొని పాత నిబంధనలో ఉన్న ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనం నుండి చూడండి. నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనం నుండి. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముకొనెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడూ తానున్న చోటు నుంచి లేవలేకపోయాను. ఒక్క నిమిషం ఆగండి. ఐగుప్తు దేశంలో 10 రకముల తెగులను దేవుడు పంపాడు. దాంట్లో 9వ తెగులు ఏంటి? ఆ దేశమంతటా కటికమైన చీకటి. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎంత కటికమైన చీకటి అంటే ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా కనబడడు, తడుములు ఆడుకోవలసిన పరిస్థితి. అంత భయంకరమైన చీకటి ఐగుప్తు మీద దేవుడు ఒక తీర్పుగా, ఉగ్రతగా ప్రకటించాడు. 3 రోజులు కటికమైన చీకటి. 9వ తెగులు. మొత్తం 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద దేవుడు కుమ్మరించాడు. దాంట్లో 9వది ఆ దేశం అంతటా 3 దినములు చీకటి ఉండడం. ఇప్పుడు 3 దినముల చీకటి అయిపోయిన తర్వాత 10వ తెగులు ఏంటో తెలుసా? 10వ తెగులు ప్రారంభం కాకమునుపే ఇజ్రాయిలీలందరూ కూడా దేవుడు ఒక ఆజ్ఞ విధించాడు. ఇజ్రాయిల్లో ఉన్న ప్రతి కుటుంబము ఇంటికి ఒక గొర్రెపిల్లను తీసుకొని దాన్ని వధించి దాని యొక్క రక్తమును ఇంటి ద్వారపు అడ్డు కమ్మికిని, నిలువు కమ్మికిని దాన్ని పోయాలి. ఆ గొర్రెపిల్లను వధించి దానితో విందు చేయాలి. ఆ రాత్రి పస్కా అనగా పాస్ ఓవర్, సంహార దూత వస్తాడు. ఏ ఇంటికైతే ఆ రక్తం కనబడుతుందో సంహార దూత దాటి వెళ్ళిపోతాడు. అంటే యూదులందరూ ఏం ఆచరిస్తున్నారు? అక్కడ పస్కాని ఆచరిస్తూ ఉన్నారు. బాగా వినండి. ముందు 3 రోజులు కటికమైన చీకటి. ఆ కటికమైన చీకటి అయిపోయిన వెంటనే 10వ రకమైన తెగులు ప్రారంభం కాక మునుపు యూదులందరూ పస్కాను ఆచరిస్తున్నారు. గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తము నింటి అడ్డు కమ్ములకు, నిలువు కమ్ములకు పూసి ఆ గొర్రెపిల్ల యొక్క మాంసం చేత విందు చేసుకుంటున్నారు. ఇలా జరుగుతున్న సమయంలోనే మరొకటి జరిగింది. ఏంటంటే ఐగుప్తు దేశం అంతటిలో కూడా సంహార దూత వెళ్ళి ప్రతి జ్యేష్ఠ కుమారుని సంహరిస్తూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చెప్పిన 3 మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంతకుముందు 3 పదాలు గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏంటండి? 3 గంటల చీకటి, పస్కా పండుగ, జ్యేష్ఠ కుమారుని సిలువ యాగం. ఇప్పుడు నిర్గమకాండంలో దాని ఛాయని మనం చూస్తున్నాము. ఐగుప్తు దేశమంతటి మీద 3 రోజులు భయంకరమైన చీకటి. 3 రోజులు అయిపోయిన వెంటనే యూదులు లేదా ఇజ్రాయిలీలు పస్కా ఆచరిస్తున్నారు. అది పండుగ. అదే సమయమున ఐగుప్తు దేశంలోనున్న అన్ని ప్రాంతాలలో జ్యేష్ఠ సంతానము సంహరించబడుట. అంటే ఐగుప్తు దేశం మీదికి దేవుడు తన ఉగ్రతను కురిపించాడు. ఐగుప్తు దేశం మీద దేవుడు తన తీర్పుని ప్రకటించాడు. దేవుని జడ్జిమెంట్ ఐగుప్తు దేశం మీదకి వచ్చింది. ప్రజలు పాపము చేసినప్పుడు దేవుడు విధించిన తీర్పుకి సూచనగా ఈ 3 విషయాలు కనబడుతున్నాయి. చీకటి కమ్ముకోవడము, ఆ రోజు జ్యేష్ఠ సంతానము సంహరించబడము. అది ఒక పండుగ దినము కాకుండా పోవడము. ఐగుప్తీయులకు అది పండుగ కాదు. ఇజ్రాయిల్ అందరూ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ ఐగుప్తీయులకు అది మరణ ఘోష. ఆ రాత్రంతా ఇజ్రాయిల్ ఆనందంతో బ్రతుకుతున్నారు, కానీ ఐగుప్తీయుల పరిస్థితి ఏంటి? వాళ్ళకు పండుగ కాదు అది. వారికి భయంకరమైన వేదన దినం అది. పాపము చేసిన వాడి మీదికి దేవుని తీర్పు విధించబడితే ఎలా ఉంటుందో ఐగుప్తు దేశాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈ విషయాన్ని గురించి దేవుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం
ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు వలె అది ఉబుకును. మిస్రాయిము దేశపు నది వలె అది అణిగిపోవును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటిని కమ్మచేయుదును. మీ పండగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొని చేయుదును, అందరు తలలు బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. చాలండి, ఒక్కసారి దయచేసి గమనించండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు మీరు గమనిస్తే ఇజ్రాయేలీలు చేసిన పాపమును గుర్చి రాయబడింది. మీరు ఇంత భయంకరమైన పాపం చేశారు కాబట్టి నేను మీకు విధించబోయే శిక్ష ఇది. ఆ శిక్షలో నేను చెప్పిన 3 పదాలు ఉన్నాయా చూడండి. ఫస్ట్ చెప్పిన 3 పదాలు ఏమేమి చెప్పాను? చీకటి, పండుగ, జ్యేష్ఠ కుమారుడు లేదా ఏకైక కుమారుడు బలి. ఈ 3 విషయాలు ఆ వచనాల్లో ఉన్నాయో చూడండి. ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు దేవుడు వారికి తీర్పును ప్రకటించినప్పుడు ఏ విధమైన శిక్ష విధిస్తానన్నాడో ఆ వచనాలు మళ్ళా చూడండి. భూమి కంపిస్తుంది. 9వ వచనం నుండి ప్రత్యేకంగా గమనించండి. ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును. ఐగుప్తు దేశములో చీకటి ఎప్పుడు కమ్ముకొని ఉంది? పగలా రాత్రా? రాత్రి చీకటి పడడం సహజమే. అది ఐగుప్తు దేశం అంతటా 3 రోజులు పగలు కూడా చీకటి కమ్ముకొని ఉంది. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఏం జరిగింది? మధ్యాహ్నము 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటి కమ్ముకుంది. ఈ చీకటి దేన్ని సూచిస్తుంది? దేవుని తీర్పును సూచిస్తుంది, దేవుని ఉగ్రతను సూచిస్తుంది. ఐగుప్తు దేశం మీద దేవుని ఉగ్రత, ఇజ్రాయిలను గురించి దేవుడు ప్రకటించినప్పుడు, ఉగ్రతను గురించి ప్రకటిస్తున్నప్పుడు పగలే మీకు చీకటిని కలగజేస్తాను అన్నాడు. శ్రద్ధతో వినండి దయచేసి. పగటి వేళ భూమికి చీకటి కమ్మ చేసేదను, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను. పండుగ కనబడుతున్నా ఇక్కడ. ఈ పండుగ దినములను ఏం చేస్తానన్నాడు? దుఃఖ దినములుగా మార్చేస్తానని అన్నాడు. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. ఎలాంటి దుఃఖం కలుగుతుందట? ఒక వ్యక్తికి ఒకడే కుమారుడు, తర్వాత వంశం నిలబెట్టడానికి ఇంకెవరు లేరు, తర్వాత తరాలు కొనసాగడానికి ఇంకా పిల్లలు లేరు. ఒక ఏకైక కుమారుడు చనిపోతే ఎలాంటి బాధ కలుగుతుందో ఆ కుమారుడు చనిపోయిన వేదనను, శోకమును నేను మీకు పుట్టింతును. మరి ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ ఈ వచనాలన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయనంటే, మానవుడు పాపము చేసినప్పుడు దేవుడు విధించే తీర్పుని జ్ఞాపకం చేస్తుంది. ఐగుప్తు దేశం మీద దేవుడు అదే తీర్పును విధించాడు. 3 రోజులు కఠినమైన చీకటి, వాళ్ళకు పండుగ లేదు, వారింట్లో జ్యేష్ఠ సంతానము చంపబడింది, మరణ వేదన ఐగుప్తంతా నిండిపోయింది. ఇది దేవుని ఉగ్రత. ఇజ్రాయిలు పాపం చేసినప్పుడు దేవుడు అలాగే చేస్తానన్నాడు. మీ పగలే చీకటైపోతుంది, మీ పండుగలు మీకు పండుగలుగా ఉండవు. ఒక ఏకపుత్రుడు చనిపోయినప్పుడు ఎలాంటి బాధ, వేదన ఉంటుందో అలాంటి బాధ మీకు కలుగజేస్తాను. ఇది దేవుని తీర్పు, ఉగ్రత. అయితే ఇలాంటి తీర్పు, ఉగ్రత అంతా మన మీద పడాలి. మనము చేసిన దోషమును బట్టి ఆ తీర్పు మనకు వర్తిస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగిందో తెలుసా? ఆ జడ్జ్మెంట్ అంతా కూడా తీసుకెళ్ళి తనకు ఏకైక కుమారుని మీద మోపాడు. అదే గుడ్ ఫ్రైడే. దయచేసి గమనించండి. ఆనాడు ఐగుప్తీయుల మీద దేవుడు కుమ్మరించిన ఆ ఉగ్రత ఈరోజు మన మీద కూడా రావాలి. నిశ్చయముగా మన దోషములను బట్టి మనము దేవుని ఉగ్రతకు గురి చేయబడాలి. నాశనమునకు పాత్రులమైన మనము నిత్య జీవానికి వారసుల మగుటకు ఆ ఉగ్రతను, ఆ జడ్జ్మెంట్ని, ఆ తీర్పుని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు మీద మోపాడన్నమాట. శిలువ మరణము సమయములో జరిగిన సంఘటనలన్నీ జడ్జ్మెంట్ని సూచిస్తూ ఉన్నాయి. కరెక్ట్గా 12 గంటల నుండి 3 గంటల వరకు 3 గంటల సమయం. 3 గంటల సమయంలోనే ఆ రోజు యూదుల పస్కా పండుగ. ఆ రోజే తండ్రి అయిన దేవుని ఏకైక కుమారుడు శిలువ మీద బలి. అయితే 3 గంటలకి ఏం జరిగింది?
చాలా జాగ్రత్తగా గమనించండి. 3 గంటలకు చీకటి తొలగిపోయింది, మళ్ళీ వెలుగు వచ్చేసింది. ఎగ్జాక్ట్ 3 o'clock చీకటి తొలగిపోయి వెలుగు వచ్చింది. వెలుగు ఎప్పుడు వచ్చిందో తెలుసా? 3 గంటల సమయమున యేసు ప్రభు ఒక ప్రార్థన చేశాడు. శిలువ మీద ఆయన పలికిన 4వ మాట. 3 గంటలకు, మధ్యాహ్నము 3 గంటల సమయమున, 3 గంటల చీకటి ఇంకా ఉంది. అప్పుడే యేసు ప్రభు తండ్రికి చేసిన ఒక ప్రార్థన ఉంది. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఎన్ని గంటలకు చేశాడు ఆయన ప్రార్థన? ఎన్ని గంటలకు చేశాడు ఆ ప్రార్థన? 3 గంటలకు. 3 గంటలకు ఆ ప్రార్థన చేశాడు. అయితే నా దేవా నన్నేలా చేయి విడిచితివి, ఈ వచనం ఇంకా చాలామందికి అర్థం కాకపోవచ్చు. నా దేవా నన్నేలా చేయి విడిచితివి అంటే ఎందుకు విడిచావు నాయన చెయ్యి అని అడుగుతున్నట్టే ఉంది. యేసు ప్రభుకు తెలియదా తండ్రి చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడో? మరలా ఆ ప్రశ్నకు అర్థం ఏంటి మరి? నా దేవా నన్నేలా చేయి విడిచితివి, ఎందుకు తండ్రి దూరం అయ్యాడో ఆ విషయం యేసు ప్రభుకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నాడు మరి ఆ పరిస్థితులలో? ఎందుకు చేయి విడిచావు అనేది కాదు అక్కడ ప్రశ్న. ఇంకెంతసేపు నాకు దూరంగా ఉంటావు అనేది ప్రశ్న. చాలా జాగ్రత్తగా వినండి. తండ్రి కుమారుని నుండి దూరం అయ్యాడు. యేసు ప్రభు చేయవలసినదంతా చేసేసాడు. జడ్జిమెంట్ జరిగిపోయింది, తీర్పు జరిగిపోయింది, శిక్షణ అనుభవించాడు. తండ్రి నేను చేయాల్సినంత పూర్తి చేశాను కదా, ఇంకా ఎందుకు నాకు దూరంగా ఉంటావు? ఒకసారి 22వ కీర్తన 1వ వచనం చూడండి. నా దేవా నన్నేలా చేయి విడిచితివి అన్న ఆ మాట 22వ కీర్తనలోని ప్రవచనం. 22వ కీర్తన 1వ వచనం. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు. చాలండి, నీవేలా దూరంగా ఉన్నావు? నా డ్యూటీ అయిపోయింది కదా, నా మీద మోపబడిన శిక్షను నేను అనుభవించాను, తీర్పు జరిగిపోయింది, పరిష్కారం జరిగిపోయింది, బలియాగం అయిపోయింది, ఇంకెంతసేపు నాకు దూరంగా ఉంటావు? చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. ఇది చాలా, నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆనందించాను. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆనందించాను నేను. ఎందుకనంటే అక్కడ జరిగిన సన్నివేశాలు ఎంత అద్భుతమైనవి. ఎగ్జాక్ట్గా 3 గంటలకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా నా తండ్రి ఇంకెంతసేపు దూరంగా ఉంటావు? త్వరగా వచ్చి, ఇక నా పని అయిపోయింది కదా, మునుపు నాకు ఎట్టి మహిమ ఉందో అది నాకు తిరిగి అనుగ్రహించు. నా దేవా నాకెందుకు ఇంకా దూరంగా ఉంటావు? ఆ ప్రార్థన చేసిన వెంటనే చీకటి తొలగిపోయింది. ఇమ్మీడియట్గా తండ్రి జవాబునిచ్చాడు. యేసు ప్రభు చేసిన ఏ ప్రార్థన అయినా తండ్రి ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇస్తాడట. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు చేసిన ఏ మనవిని కూడా తండ్రి అయిన దేవుడు ఎప్పుడు తృణీకరించలేదట. ఒకే ఒక్క సందర్భంలో తండ్రి ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు, అక్కడ కూడా నిజంగానే తొలగించు అనేస్తే తండ్రి తొలగించేవాడేమో, ఎందుకంటే కుమారుడు ఏది అడిగితే అది ఇస్తాడు తండ్రి. కానీ అయినను నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారం ఒకవేళ అవకాశం ఉంటే అన్నాడే. కానీ ఒకవేళ ఈ గిన్నెను నా నుండి తీసేయమంటే తండ్రి ఖచ్చితంగా తీసేయాల్సిందే, ఎందుకంటే కుమారుడు ఏది అడిగితే తండ్రి అది ఇస్తాడు. ఒకసారి ఒక 2 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు చూడండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుడిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదమనెను. యేసు అక్కడ ఆగండి. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? మార్త తన సహోదరుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభుతో అంటుందా, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు అసలు చనిపోయేవాడు కాదు, సరే చనిపోయాడు, ఇప్పుడు సమాధిలో ఉన్నాడు, ఇప్పుడైనను నీ ప్రార్థన ఎవరు వింటారు? మార్తకి ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూడండి. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. మార్తకు తెలిసిపోయింది, అయ్యా నీ వైపు నుండి రిక్వెస్ట్ వెళ్తే తండ్రి ఎప్పుడు నో అనడు, కుమారుడు అడుగు ప్రతి మాటకి జవాబు ఇస్తాడు. అలాగే యేసుప్రభు కూడా దాన్ని ఆమోదించాడు. చూడండి 40
1:42 వచనాలు. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 వచనాలు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అగడాగండి, నీవు నా మనవి విని ఉన్నావని నేను ఎరుగుదును అని అనుకుంటూ, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. వింటున్నారు అందరూ? కుమారుడు ఏది అడిగితే తండ్రి ఏం చేస్తాడు? అది ఇచ్చేస్తాడు. కుమారుడు 3 గంటల సమయమున, నా దేవా ఇంకెందుకు దూరంగా ఉన్నావు, ఇంకెంతసేపు, అయిపోయింది కదా, పని అయిపోయింది కదా, సమాప్తం అయ్యాను కదా, ఇంకెంతసేపు అని అడగగానే తండ్రి వెంటనే వచ్చాడు. చీకటి తొలగిపోయింది. కుమారుడు చేసిన ప్రార్థన తండ్రి అంగీకరించాడు. ఎందుకు తండ్రి కుమారుని ప్రార్థన అంగీకరిస్తాడు అంటే, ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏం చేసినా నాకు సంతోషం కలుగుతుంది. ఈరోజు మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. ఆ కుమారుడు చేసిన ఆక్రందనను తండ్రి 1 సెకండ్ కూడా డిలే చేయకుండా ఆయన వెంటనే వచ్చి తన కుమారుని విడిపించాడు. అక్కడ చూస్తే 3 గంటల సమయమున చీకటి తొలగిపోయింది. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఎగ్జాక్ట్ 3 o'clock ఎందుకు జరగాలి? ఖచ్చితంగా 3 గంటలకి ఎందుకు జరగాలి? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకుని కుంటివాడైన ఒక మనుష్యుడు. ఆగండి. ఏ సమయమున? పగలు 3 గంటల సమయమున. ఏం సమయం అది? ప్రార్థనా సమయం అట. పేతురు యోహాన్లు ఒక దేవాలయంకి వెళ్తున్నారు. కరెక్ట్గా ఏ టైంకి వెళ్తున్నారు? 3 గంటలకి ఎందుకు వెళ్ళాలి? అది ప్రార్థనా సమయం అట. యేసుప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎప్పుడు చేశాడు? కరెక్ట్గా ప్రార్థన సమయంలో ప్రార్థన చేశాడు. ఇంతకు ఆ టైంలోనే ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, యూదులకు దేవుడు నియమించిన ఒక విధి ఉంది. ఏంటంటే, ప్రతి దినము ఉదయ సాయంకాలములు బలులు అర్పించి, దేవుని సన్నిధిలో ధూపం అర్పించి ప్రార్థన చేయాలి యాజకులు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకులు చేయవలసిన పని, ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున బలులను అర్పించి ధూపములను సమర్పించి ప్రార్థన చేయాలి. ఉదయకాల నైవేద్యాలు ఉంటాయి, సాయంకాలపు నైవేద్యాలు ఉంటాయి. రోజుకి ఎన్ని బలులు అర్పించాలి వాళ్ళు? యూదుల ఆచారం ప్రకారం ప్రతిదినము ఉదయ సాయంకాల బలులు ఉంటాయి. అనుదిన బలులు అంటారు వాటిని. ఉదయము సాయంకాలం. ఉదయం ఎన్ని గంటలకు వాళ్ళు బలు అర్పిస్తారో తెలుసా? 9 గంటలకు. జాగ్రత్తగా వినండి. ఉదయము 9 గంటలకు ప్రధాన యాజకుడు బలి పశువును బలిపీఠం మీద పెట్టాలి. యేసుప్రభు ఎన్ని గంటలకు సిలువ వేయబడ్డాడు అంటే, ఉదయకాల నైవేద్యములు జరుగుతున్న సమయానికి యేసుప్రభు సిలువ మీద వేలాడబడ్డాడు. యూదులు సాయంకాలపు బలి ఎప్పుడు అర్పించాలి? 3 గంటలకు. ఈవినింగ్ సాక్రిఫైసెస్ అంటారు. సాయంకాలపు బలి అర్పణలు 3 గంటలకు. ఆ 3 గంటలకే బలి అర్పించే ఆ సమయంలోనే ధూపం అర్పించి ప్రార్థన చేస్తారు. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు ఉదయకాల నైవేద్యం సమయమున సిలువ వేయబడ్డాడు, సాయంకాలపు నైవేద్యం సమయమున ప్రార్థన చేసి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు. అంటే ఎంత స్పష్టంగా దేవుని డిజైన్ ప్రకారం సిలువ మరణం జరిగింది. పాత నిబంధనలో ఎంత అద్భుతమైన ఛాయ దేవుడు పెట్టాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేయబోతున్నాడో మనకు తెలియజేయడానికి. ఇజ్రాయిలీలు వారి యొక్క పాపముల నిమిత్తము పరిహారం చెందడానికి ప్రధాన యాజకులు చేసే ఛాయారూపకమైన బలి అర్పణలన్నీ యేసులో నెరవేర్పు జరిగిపోయాయి. తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని అంతటిని పూర్తి చేశాను, సమాప్తమాయను, ఫినిష్డ్. ఏ జడ్జిమెంట్ అయితే నా మీద విధించావో దాన్ని నేను శిరస వహించి ఆ తీర్పుని నేను అంగీకరించాను. ఫినిష్డ్, సమాప్తమాయను అని తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. దయచేసి గమనించండి, యేసు ప్రభు శిలువ మీద పొందింది భయంకరమైన తీర్పు. నీవు నేను అనుభవించవలసిన శిక్ష ఆయన మీద మోపబడింది. ఎగ్జాక్ట్గా 3 o'clock ఆయన ప్రార్థనతో ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేయబడింది. ఇలాంటిది ఒక ఛాయ మీకు చూపిస్తాను. బైబిల్లో చాలా ఛాయలు ఉన్నాయి. అంటే యేసు ప్రభు ఏమేమి చేయబోతున్నాడో పాత నిబంధనలు అంతా అక్కడక్కడ దేవుడు ఒక నీడలాగా చూపించాడు. నీకు ఇంకొక సంఘటన చూపిస్తాను. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి
ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. ఇక్కడ సందర్భం ఒకసారి చెప్తాను, దయచేసి శ్రద్ధగా వినండి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుని మర్చిపోయి దేవునికి దూరమైన స్థితిలో ఉన్నారు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదు. యెహోవా దేవుణ్ణి మర్చిపోయారు, బయలుదేవతలను ఆరాధిస్తున్నారు. కన్ఫ్యూజన్లో ఉన్నారు. యెహోవా దేవుడా బయలుదేవుడా ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఏలియా ప్రవక్త సవాలు చేసి అన్నాడు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడు అయితే ఆయనను ఆరాధించండి, బయలుదేవత అయితే ఆయనను ఆరాధించండి. ఇద్దరి మధ్య అటు ఇటు 2 పడవల మీద కాలు వేయకండి, ఎవరు నిజమైన దేవుడో తేల్చుకుందాం పదండి అని చెప్పి ఒక పోటీ పెడతారు. కర్మేలు పర్వతం మీద బయలుదేవతను ఆరాధించే ప్రవక్తలందరూ ఒకవైపు, ఏలియా ప్రవక్త మాత్రమే ఒకవైపు. ఏలియా అన్నాడు, 2 ఎడ్లను తీసుకుందాం, ఒక ఎద్దును మీరు తీసుకోండి, ఒక ఎద్దును నేను తీసుకుంటాను. ఒక బలిపీఠాన్ని కట్టి మీ ఎద్దును బలి అర్పించి మీ దేవతలకు మొరపెట్టండి. ఏ దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించి ఆ బలిపీఠాన్ని దహిస్తాడో ఆ దేవుడు నిజమైన దేవుడు. సరే, ఫస్ట్ ఛాన్స్ మీకే ఇస్తున్నాను, మీరే చేయండి అని అంటే వారు వెంటనే ఒక ఎద్దును వధించి బలిపీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఇక ప్రార్థన చేయడాలు మొదలుపెట్టారు. ఎన్ని గంటల నుండి ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేశారు వాళ్ళు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు ఏం చేస్తున్నారు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారి దేవతలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు, నాట్యం ఆడుతున్నారు, రక్తాలు కార్చుకుంటున్నారు. ఎంత మొరపెట్టినా మధ్యాహ్నం వరకు సమాధానం రాలేదు. రైట్, ఇప్పుడు చూడండి 29వ వచనం. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనలు చేర్చు వచ్చారు. కానీ ఉదయం మొదలుకొని ఏ టైం వరకు వాళ్ళు దేవునికి వాళ్ళ దేవతలకు ప్రార్థన చేస్తున్నారు? అక్కడ ఒక స్పెషల్ టైమింగ్ గురించి రాయబడింది. అస్తమయ నైవేద్యం అర్పించు సమయం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయం ఎంత? ఎన్ని గంటలకు? 3 గంటలకు. సాయంకాల నైవేద్యాలు 3 గంటలకు, ఉదయకాల నైవేద్యం 9 గంటలకు. నైవేద్యం స్టార్ట్ అయ్యే టైంలో వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళ బళ్ళు. వాళ్ళు బలిపీఠాన్ని కట్టి ఎద్దును వధించి వారి దేవతలకు ఆరాధించడం మొదలుపెట్టారు, ఏమేమో చేశారు. ఎప్పటి వరకు చేసే టైం ఇచ్చాడు ఏలియా గారు? 3 గంటల దాకా వదిలేశాడు. వాళ్ళని ఏం చేస్తారో చేసుకోండి. యేసు ప్రభు 3 గంటల వరకు శిలువ మీద వేలాడబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అపహాసం చేయబడ్డాడు. ఏం చేస్తారో చేసుకున్నారు. 3 కాగా అలిసిపోయారు అందరికీ. 3 తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. 3 గంటలకు మరొక మలుపు తిరుగుతుంది కథ. అస్తమయ నైవేద్యములు జరుగు వరకు వాళ్ళకి టైం ఇచ్చి తర్వాత ఏలియా గారు తీసుకున్నారు. ఇక ఇప్పుడు నా రోల్ స్టార్ట్ అయిపోయింది. 36వ వచనం డైరెక్ట్ చదువుకుందాం. అస్తమయ నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. ఏ సమయమున ప్రార్థన చేశాను? అస్తమయ నైవేద్యములు సమర్పించే సమయం. టైమింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా జ్ఞాపకం పెట్టుకోండి. కరెక్ట్గా 3 గంటలకు ఏలియా గారు ప్రార్థన చేస్తున్నారు. పేతురు యోహానులు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? మధ్యాహ్నం 3 గంటలు. యేసుప్రభు శిలువ మీద ఎప్పుడు ప్రార్థన చేశాడు? 3 గంటలు కరెక్ట్గా ప్రార్థన చేశాడు. అది అస్తమయ నైవేద్యములు అర్పించే సమయం. ఆ టైంలో ఏలియా గారు ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది? యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇజ్రాయేలు మధ్య నీవే దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసేదివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియచెట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. చాలండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎగ్జాక్ట్గా 3 గంటలకు సాయంకాల నైవేద్యం అర్పించే సమయానికి ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని వచ్చేసింది, ఆ బలిపీఠాన్ని అంతా కాల్చేసింది. దేవుడు నిజమైన దేవుడు అని రుజువు చేసుకున్నాడు. 3.5 సంవత్సరాల కరువు ఆ రోజుతో తీరబోతుంది. అప్పటి వరకు అజ్ఞానంలో ఉన్న ప్రజలు సత్యదేవుని తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఆకాశంలో అగ్ని వచ్చి బలిపీఠాన్ని కాల్చివేయగానే ప్రజలు ఏమన్నారో చూడండి. ఇప్పుడు 39వ వచనం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఈ సంఘటన జరగగానే ప్రజలందరూ ఏమన్నారు? యెహోవాయే దేవుడు. ప్రార్థన అయిపోయింది, అద్భుత కార్యం జరిగింది. అయిపోగానే ఏం జరిగింది? ప్రజలందరూ ఏమన్నారు? రైట్, ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం చూడండి.
శతాధిపతియు అతనితో కూడన్న యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చాలండి. ఏమైనా రెండిటికి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుందా? 3 గంటలకు అస్తమయ నైవేద్యములు అర్పించే సమయమున ప్రార్థన జరిగింది. దేవుని శక్తి కార్యం కనపరచబడింది. అది చూచిన ప్రజలు ఏం చేశారు? ఇతడు నిజముగా దేవుని కుమారుడని యేసు ప్రభు టైంలో అన్నారు. ఏలియా కాలంలో ఏమన్నారు? యెహోవాయే దేవుడు. అంటే యేసు శిలో త్యాగం ద్వారా ప్రజల్లో మార్పు ఏమొచ్చిందంటే నిజ దేవుడు ఎవరో తెలుసుకోగలిగారు. ఆ శిలువపై ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆ ప్రేమకు స్పందించి ఆ అద్భుత కార్యాన్ని చూసి ప్రజల హృదయాలు దేవుని తట్టు త్రిప్పబడ్డాయి. యేసు శిలువ మరణం ద్వారా ఏం జరిగిందంటే మన మీదికి రావాల్సిన ఉగ్రత అంతా ఆయన మీదికి వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు మనము సమాధానము పొందాము, నెమ్మది పొందుతున్నాము. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. ఇట్ ఈస్ ఫినిష్డ్. కాబట్టి ఈరోజు మనకు ఎందుకు బ్యాడ్ ఫ్రైడే కాదు, ఇది గుడ్ ఫ్రైడే అని అంటే ఈరోజు మనం చావాల్సింది, మన మీదికి రావాల్సిన ఆ ఉగ్రత యేసు మీదకి వెళ్ళిపోయింది. ఆయన దాన్ని సంపూర్తి చేశాడు. ఈరోజు ప్రజలందరినీ తన వైపు ఆకర్షిస్తున్నాడు. ఈరోజు ఎంత శ్రమ పెట్టినా, ఎంత వేధించినా, క్రైస్తవ్యాన్ని సమాధి చేయాలని ప్రయత్నం చేసినా ప్రజలు యేసునందు విశ్వాసం ఉంచుతూనే ఉన్నారు. ఎన్నో దేశాలు ఉన్నాయి సువార్త ప్రకటించొద్దని, బైబిల్ రావద్దని, యేసును గురించి పేరే ఎత్తద్దని ఆ దేశాల్లో కూడా అద్భుతమైన సువార్త సేవ జరుగుతుంది. ఆత్మలు సంపాదించబడుతున్నాయి. యేసుని అంగీకరించకుండా ఉండలేరు. ఆ శిలువపై వేలాడబడిన యేసు చేసిన కార్యాన్ని తెలుసుకున్నవాడు, నా కొరకు ఆయన ఎంత గొప్ప శిక్షను భరించాడో, నా తీర్పును ఆయన తన మీద వేసుకొని నా దోష శిక్ష ఆయన ఎలా భరించాడని తెలుసుకున్నవాడు నిజముగా ఆయన దేవుని కుమారుడని విశ్వసించక మానడు. ఈరోజు ఈ మధ్యాహ్న సమయమున మనం గ్రహించాల్సింది ఏంటి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఆ వచనాలు చదివి ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను ముత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడి గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. చాలు. ఈ వచనాలన్నీ మీరు గమనిస్తే మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను. మన దోషములు, మన అందరి దోషములు ఆయన మీద మోపెను. నా జనుల అతిక్రమములను బట్టి అతడు మొత్తబడెను. ఏంటి ఇంతకు శిలువ మీద జరిగింది అనంటే మన మీద విధించబడాల్సిన తీర్పు, మనకు విధించబడాల్సిన శిక్ష యేసు అనుభవించాడంతే. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. యేసు యొక్క ప్రేమను, ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని నిజముగా ఆయన దేవుని కుమారుడు అని హృదయాలను ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో, ఆ తీర్పుని గురించి గ్రహించి ఆ ప్రేమను స్పర్శించి ఆ ప్రేమకు బదులుగా ఈరోజు ఎవరైతే హృదయాలను ఆయనకు అర్పిస్తారో వారు నిత్య జీవానికి వారసులగుతారు. నిజానికి నిజమైన క్రైస్తవుడికి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని స్పెషల్ డేస్ అక్కర్లేదు. ప్రతి దినము క్రిస్మసే, ప్రతి దినం గుడ్ ఫ్రైడేనే, ప్రతి దినం ఈస్టర్ సండేనే. ప్రతి దినము క్రీస్తు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. నిజానికి ఇదేం స్పెషల్ డే కాదు, మనకి ఎవ్రీ డే ఈజ్ ఎ స్పెషల్ డే. ప్రతిరోజు ఆయన ప్రేమను మనం స్మరిస్తూనే ఉంటాం. దేవా, ఒకవేళ నీవే ఆ రోజు శిలువ మీద, మ్రాణు మీద వేలాడబడకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమయ్యేది? ఆ రోజు కుమారుని తండ్రి యాక్సెప్ట్ చేయకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమయ్యేది? మన దోష శిక్ష, జ్యేష్ఠ సంతానం ఆయన భరించాడు. ఒక కుమారుడు చచ్చిపోతే ఏడవాల్సింది మనము, కానీ తండ్రి దుఃఖించాల్సి వచ్చింది తన కుమారుని అర్పించి. తన ఏకైక కుమారుని శిలువ మీద, మ్రాణు మీద వేలాడబడుతున్నప్పుడు తండ్రి హృదయం ఎంత కలవరముతో, ఎంత వేదనతో నిండిపోయిందో ఒకసారి ఆలోచించండి. మనం పొందాల్సిన బాధ, వేదన అంతా ఆయన భరించి మనకు సమాధానమైన గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. తండ్రితో సమాధానపరిచాడు. ఈ లోకంలో ఉన్న మనలందరినీ కూడా నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఇంకా అంతకు మించి యేసు చేసిన గొప్ప కార్యంలో ఇంకేం చెప్పుకోగలుగుతాం? నాకు దేవుడు ఏం మేలు చేశాడు, ఏం మేలు చేశాడు అంటారు. నేను అంటున్నాను,
నీవు భౌతికమైన మేలు గురించి ఆలోచిస్తున్నావు. అన్నిటికంటే ఉత్తమమైన మేలు దేవుడు చేశాడు. నీ మీదకి రావాల్సిన ఉగ్రతను ఆయన మీదకి మోపుకున్నాడు. నీవు పొందవలసిన వేదన ఆయన తన మీద మోపుకున్నాడు. ఈ వేదన ఇటు తండ్రి అనుభవించాడు, కుమారుడు అనుభవించాడు, పరిశుద్ధాత్మ వారితో ఏకీభవించాడు. ఈరోజు మనమందరం దేవుని సన్నిధిలో ఆనందించడానికి, అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత మనకు దక్కడానికి ఆ సిలువయే కారణం. యేసు చేసిన సిలువ యాగం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించగలుగుతున్నాం. దేవునితో కలిసి యుగయుగములు జీవించే భాగ్యాన్ని సంపాదించుకుంటున్నాం. కాబట్టి ఇది గుడ్ ఫ్రైడే. యేసు ప్రభు చనిపోతే ఎందుకు మీకు గుడ్ ఫ్రైడే అని లోకం అడగొచ్చు. లోకానికి ఇది నిజంగానే ఆశ్చర్యం. ఎవరు చచ్చిపోయినా అది బ్యాడ్ డే, బ్లాక్ డే అంటారు. ఎవరైనా చనిపోతే ఏం డ్రెస్ వేసుకుంటారు, ఏం ఫ్లాగ్స్ పెడతారు, ఏ రంగు ఫ్లాగ్స్ పెడతారు? బ్లాక్. ఎవరైనా చనిపోతే దాన్ని బ్యాడ్ డే అంటారు, డార్క్ డే, బ్యాడ్ డే, బ్లాక్ డే, ఎన్ని పేర్లు పెట్టారు. కానీ యేసు ప్రభు చనిపోతే అందరూ తెల్లబట్టలు వేసుకుంటారు ఎక్కువ. యేసు ప్రభు చనిపోతే దాన్ని గుడ్ డే అంటున్నారు. నిజానికి ఈరోజు ఫాస్టింగ్ అని నేను ప్రకటించలేదు, కానీ కొంతమంది ఫాస్టింగ్ ఉండొచ్చారు. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ ఫీస్టింగ్ డే. ఈరోజు పండుగ దినము. ఏడుపు మొఖాలు వేసుకొని కొంతమంది ఏమనుకుంటారంటే గుడ్ ఫ్రైడే అంటే మొఖాలు మాడిపోయి ఉపవాసం ఉండి దిగాలుగా కూర్చొని పాటలు కూడా స్లో సాంగ్స్. గుడ్ ఫ్రైడే అంటే ఏడుపు సీన్. ఈస్టర్ రాగానే ఫుల్ పండుగ సెలబ్రేషన్. నో 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 గుడ్ ఫ్రైడే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ డే. గుడ్ ఫ్రైడేనే మనకు సెలబ్రేషన్ డే. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మన సెలబ్రేషన్. యేసు ప్రభు చేసిన శిలువ యాగము, మరణాన్ని జయించి గెలవడం ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి మనం ఈరోజు ఆనందిస్తున్నాం. ఎవ్రీ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్పొందున్నప్పుడు ఆయన మరణాన్ని స్మరిస్తున్నాం, ఆయన పునరుత్థాన శక్తిని మనం ధ్యానిస్తున్నాం. ఎవ్రీ సండే రిజరక్షన్ సండే లాగా భావిస్తున్నాం. ప్రతి ఆదివారం పునరుత్థాన దినంగా భావిస్తున్నాం. క్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దినాన్ని స్మరిస్తున్నాం. కాబట్టి మనం అందరం ధన్యులము. క్రీస్తుని నమ్మిన ప్రజలం మనం ధన్యులం. దోష శిక్ష తొలగించబడి సంహార దూత దాటిపోయి మనము పస్కా పశువు ద్వారా దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకున్న వారమై పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నిజమైన పండుగ ఏంటంటే నీ పాపముల నుండి ప్రాయశ్చిత్తం పొంది, మారు మనసును పొంది, బాప్తిస్మం పొంది ప్రభు మార్గంలో నువ్వు చక్కగా నడుస్తున్నట్లయితే నీ లైఫ్ అంతా కూడా పండుగనే. దేవుని యొక్క రాజ్యములో జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడితే అన్నిటికంటే గొప్ప ధన్యుడు నువ్వే. కాబట్టి అట్టి గొప్ప ధన్యతని గుడ్ ఫ్రైడే ద్వారా, ఆ సంఘటన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఈరోజు ఆ ప్రేమను ఒక్కసారి స్మరిస్తూ హృదయపూర్వకంగా దేవుని నామాన్ని ఘనపరుద్దాం.